హలో మై డియర్ ఫ్రెండ్. రోజంతా ఫోన్ రీల్స్ స్క్రోలింగ్, ఇంకా 5 minutes అని స్టార్ట్ అయ్యాయి, హవర్స్ అయిపోతాయి, టైం వెళ్ళిపోతుంది. కానీ మన లైఫ్ ఎక్కడికి వెళ్తుందో ఆలోచించావా? బయట నాన్న కష్టపడుతూ ఉంటాడు, ఇంట్లో అమ్మ ఒక్కరే అన్నీ మేనేజ్ చేస్తుంది. వాళ్ళు ఏమీ ఎక్స్పెక్ట్ చేయరబ్బా, ఒక చిన్న స్మైల్, ఒక ప్రౌడ్ మూమెంట్ మాత్రమే. కానీ నువ్వు మాత్రం టైంని వేస్ట్ చేస్తున్నావు. వాళ్ళ కష్టాలు చూస్తూ కూడా ఇంకా చేంజ్ అవ్వకపోతే చాలా కష్టం. ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నువ్వు కూడా ఫాలో అవుతావు. కానీ ఒక్క నిమిషం ఆలోచించు, 5 years తర్వాత ఈ లైఫ్ కంటిన్యూ అవుతుందా? ఎగ్జామ్ హాల్లో కూర్చొని బ్లాంక్ పేపర్ చూస్తూ టెన్షన్ పడిన మూమెంట్స్ అప్పుడు అర్థమవుతుంది టైం వేస్ట్ చేసిన ప్రతి సెకండ్ వాల్యూ. రిజల్ట్ వచ్చిన రోజు స్క్రీన్లో మార్క్స్ చూసిన మూమెంట్, హార్ట్లో ఒక పెయిన్, ఇంకా కొంచెం చదివుంటే బాగుండేది అనే రిగ్రెట్. స్టాప్, ఎప్పటికీ లేట్ కాలేదు. ఒక క్వశ్చన్ అడుగు, నేను ఎవరు అవ్వాలి అని. సక్సెస్ అనేది లక్తో రాదు, డైలీ స్మాల్ ఎఫర్ట్స్తో వస్తుంది. ఫోన్ని పక్కన పెట్టు, డిస్ట్రాక్షన్స్ని కంట్రోల్ చెయ్యి. ఎర్లీ మార్నింగ్ లేచి చదవడం, అలసినా కూడా కంటిన్యూ అవ్వడం, ఇది కష్టం కానీ నీ ఫ్యూచర్ కోసం వర్త్ ఇట్. ఒకరోజు నీ కష్టం ఫ్రూట్ ఇస్తుంది. అప్పుడు అందరూ అడుగుతారు, ఎలా అచీవ్ చేసావని. ఆన్సర్ సింపులే, నేను గివ్ అప్ అవ్వలేదు. బట్ దాని వెనుకున్న కష్టం మాత్రం చాలా గొప్పది. రిమెంబర్, నువ్వు ఇప్పుడు చూస్ చేసే హ్యాబిట్స్ని ఫ్యూచర్ని రీక్రియేట్ చేస్తాయి. ఫోన్ని చూస్ చేస్తావా లేదా ఫ్యూచర్ని? టెంపరీ కంఫర్ట్ వదిలి పర్మనెంట్ సక్సెస్ని చూస్ చేయి.